అందరికీ నమస్తే అండి. మీకు హెడ్డింగ్ చూస్తేనే అర్థమై ఉంటుంది. టీడీపీ తప్పులు నోట్ చేస్తున్న పవన్ త్వరలో సంచలన నిర్ణయం. అది కరెక్టే. ఒక ఇంటర్నల్ ఆఫ్ ద రికార్డ్ అంశం అన్నమాట. టీడీపీ జనసేనకు మధ్య అంతర్గతంగా నలుగుతున్న ఒక అంశం. ఇది యాక్చువల్లీ ఇప్పుడప్పుడే బయటకు రాదు, బయటపడే అవకాశం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పార్టీల మధ్య, ఇప్పుడు ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య సమన్వయం బాగుంది, సఖ్యత బాగా కుదిరింది, ప్రజల్లో కూడా స్పందన వచ్చింది. కాబట్టి ఏకపక్ష గెలుపు కట్టబెట్టారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచింది. ఈవెన్ టీడీపీ కూడా ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు, ఆశించిన దానికంటే ఎక్కువ మెజార్టీలతోనే గెలిచారు. సో గాలి అలా వచ్చింది. అది వీళ్ళకు వచ్చిన గాలి అనుకునే కంటే జగన్మోహన్ రెడ్డి గారంటే పడక, జగన్మోహన్ రెడ్డి గారంటే గిట్టక వాళ్ళ మీద ఉన్న వ్యతిరేక గాలి అనుకోవచ్చు. మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం రెండు పార్టీల మీద ఉంది. ప్లస్ బీజేపీ మూడు పార్టీల మీద ఉంది, కూటమి మీద ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఖచ్చితంగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకొని పనిచేయాల్సిన అవసరం. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అతి చేస్తున్నారు. వాళ్ళ పెత్తనాలు, వాళ్ళ ప్రైవేట్ సెటిల్మెంట్లు, పంచాయతీలు ఎక్కువైపోయినాయి. కరప్షన్ కూడా ఎక్కువైంది. పర్టికులర్గా ఇసుక విషయంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇసుక విషయంలో జరుగుతుంది. అలాగే గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి. అవినీతికి ఆల్రెడీ డోర్లు తెరిచారనమాట. సో ఈ కారణంగా ప్రభుత్వం, అంటే ఇది బయటకు రాదు, ఇప్పుడప్పుడే విషయాలు బయటకు రావు. ప్రైవేట్ సెటిల్మెంట్లు అన్నీ కూడా సైలెంట్గా జరుగుతున్నాయి. కొన్నాళ్ళు అయ్యాక ఖచ్చితంగా బయటకు వస్తూనే ఉంటాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అనవసరంగా దాడి చేస్తున్నారు. చిన్న చిన్న కార్యకర్తలను, సాధారణ కార్యకర్తలను అలా కొట్టి చంపేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? వాళ్ళు ఒక పెద్ద స్థాయి నాయకులో, లేదంటే చంద్రబాబు గారినో లోకేష్ గారినో పర్సనల్గా టార్గెట్ చేసి విమర్శించారో వాళ్ళ మీద పగబట్టండి, వాళ్ళని ఏమైనా చేసుకోండి చట్టపరంగా. అంతే తప్ప గ్రామ స్థాయిలో ఈ కుట్రలు కుతంత్రాలతో ఓడిపోయిన పార్టీ వాళ్ళ మీదకి, ఓడిపోయిన వాళ్ళ మీదకి వెళ్ళి పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఈ నెల రోజుల్లో జరిగిన తప్పులే. ఎన్నికల ఫలితాలు వచ్చి 32 రోజులు అవుతుంది. ఈ 32 రోజుల్లో జరిగిన తప్పులే ఇవన్నీ. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి. కొన్ని చోట్ల జనసేన పార్టీ వాళ్ళను కూడా టీడీపీ వాళ్ళు లెక్క చేయట్లా. జనసేన పార్టీ కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు అంటే దూరం పెడుతున్నారు. అది కూడా జనసేన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. మొన్న విజయనగరం జిల్లాలో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, పెన్షన్ల పంపిణీ రోజు. ఆ అమ్మాయి ఓపెన్గానే చెప్పింది, మమ్మల్ని కలుపుకోవట్లేదు, మేము కూడా మీతో భాగస్వాములమే అది ఇది. అలాగే రాయలసీమలోని రాజంపేట పార్లమెంటు పరిధిలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రెండు పార్టీల మధ్య కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా బయటకు కనిపించని అంతర్గత అంశాలు చాలా ఉన్నాయి. అంతెందుకు, మొన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లాలో రివ్యూ పెట్టారు. కాకినాడలో దానికి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యే ఒక్కలే పాల్గొన్నారు. కానీ చినరాజప్ప గారు రాలేదు, జ్యోతి నెహ్రూ గారు రాలేదు, సత్యప్రభ గారు రాలేదు. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళా, ఒక ముగ్గురు నలుగురు గైర్హాజరయ్యారు. మంత్రి హోదాలో జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టినప్పుడు, రివ్యూ పెడుతున్నప్పుడు వెళ్ళాలిగా, ఎందుకంటే వీళ్ళకి ఆహ్వానం లేదని వీళ్ళు అంటున్నారు. మాకు చెప్పలేదు, మాకేం తెలియదు, సడన్గా వచ్చి పెట్టారని వీళ్ళు తరపు చెప్తున్నారు. వాళ్ళేమో వాళ్ళు రావాలి కదా, మంత్రి గారి మీటింగ్ కదా వాళ్ళు అంటున్నారు. అలా కొంత సమన్వయ లోపం ఉంది. సరే, సమన్వయ లోపం అనేది ఏముంది, మాట్లాడుకుంటే అయిపోద్ది. ఇదంతా శాశ్వతం కాదు. ఒక 2-3 రోజుల్లో సాల్వ్ అయిపోవచ్చు, లేదా 2-3 నెలల్లో అయినా సాల్వ్ అయిపోవచ్చు. కానీ వీళ్ళు చేస్తున్న అవినీతి, వీళ్ళు చేస్తున్న కొంత ఓవర్ యాక్షన్, అది జనసేన పార్టీకి నచ్చట్లేదు. దానివల్ల దెబ్బతినేస్తామేమో అనే భయం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. సో అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ ఓవర్ యాక్షన్ చేశారో, ఎక్కడెక్కడ తప్పుకు దొరికారు అనేది అవన్నీ కూడా ఆన్ పేపర్ పెట్టి, వీలైతే చంద్రబాబు గారిని కలిసినప్పుడు దీని మీద ఒకసారి రివ్యూ చూసుకుంటే మంచిది, దీని మీద ఖచ్చితంగా మాట్లాడుకుంటే మంచిది అని పవన్ కళ్యాణ్ గారు తన కేడర్తో అన్నారంట. టీడీపీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు నేను మాట్లాడతానులే, కలిసినప్పుడు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను అన్నారంట. యాక్చువల్లీ చంద్రబాబు గారికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తమ సొంత పార్టీ కార్యకర్తలు కొన్ని చోట్ల తప్పులు చేస్తున్నారు, నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కూడా కొన్ని చోట్ల తప్పులు చేస్తున్న విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి సీఎంఓ నుంచి వార్నింగ్ వెళ్ళింది, ఇంకొక ఎమ్మెల్యే గారిని ఆఫీస్కి పిలిపించి మందలించారు. ఇలా చాలా జరుగుతున్నాయి. చంద్రబాబు గారు కూడా అలర్ట్గానే ఉన్నారు, ఎప్పుడప్పుడు సాల్వ్ చేసేస్తున్నారు.
ఇష్యూ పెద్దది కాకుండా చూసుకుంటున్నారు, ప్రజల వరకు వెళ్లకుండా, ప్రజలకు నష్టం జరగకుండా చూసుకుంటున్నారు, ప్రజల్లో చులకనవ్వకుండా చూసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా భాగస్వామ్య పక్షం ఉంది కాబట్టి, పొత్తులోనే ఉన్నారు కాబట్టి, కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వం అంటే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ప్రభావం ఇద్దరి మీద పడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం సీరియస్గానే ఉన్నారు. చంద్రబాబు గారితో డిస్కస్ చేస్తానన్నారు. మేబీ ఈ వారంలోనో ఈ 10 రోజుల్లోనో వాళ్ళు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఇష్యూస్ గడిచిన నెల రోజుల్లో ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, అవి మళ్ళీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశం మీద కూడా మాట్లాడే అవకాశం ఉందన్నమాట.